నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అసలు ఇప్పుడు ఈ విషయం చెప్పాలంటేనే నాకు మాటలు రావడం లేదు. అసలు ఈ సమాజానికి ఏమైంది? బంధాలంటే అక్రమ సంబంధాలేనా? ఇటువంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ న్యాయం చేయడంలో ఇది కథ కాదు జీవితం ఎప్పుడు వెనకడుగు వేయదు. మీరు చెప్పిన విషయం ఇక్కడ ఆల్రెడీ మా డైరెక్టర్ గారు వీళ్ళు చెప్పారు. నాకు అది ఎందుకో నాకు బయటికి చెప్పడం అనేది నాకు నచ్చలేదు. మీరే చెప్పండి, ఇంకా మేడం కి సార్ కి చెప్పండి మీ సమస్య ఏంటి అనేది. నేను తన దగ్గరే ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను మా అన్నయ్యని. మన ఇంట వంట ఉందా, బయట వాళ్ళతో అంటే పోను అనుకోవచ్చు, ఇలా అన్నావు ఎందుకు అనాలి అని ఎంత చెత్తగా తిట్టాలో అంత చెత్తగా తిట్టాను నేను. మీరు మీ అన్నయ్యని తిట్టేశారు ఆ టాపిక్ చెప్పిన వెంటనే. అది తిడితే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఆఫీస్ నుంచి, మళ్ళీ ఇలాగ చనిపోవాలనుకుంటున్నానని. ఇంకా బతికే ఉన్నాడు కదమ్మా. అక్కడ వాళ్ళు అడగడం, నాకేం సంబంధం లేదు, ఒకవేళ నాకు సంబంధం ఉంటే తెలిస్తే మీరు ఏదైనా చేసుకోండి నన్ను అని చెప్పి నేను ఎస్ఐ గారితో చెప్పడం అన్నీ జరిగిందండి. అప్పుడు వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కొన్ని విషయాలు నాతో చెప్పడం, మరి అతను ఎలాగ అంటున్నాడని చెప్పి వాళ్ళని అడిగితే అడగడం అన్నీ జరిగినాయి అనుకోండి. ఏం చెప్పాడు వాళ్ళ నాన్న? మధ్యాహ్నం సాయంత్రం 4 టైం అయిపోయింది, అప్పుడు భోజనం గట్ట అయింది. వెళ్ళి ఇలాగా అన్నం కలుపుని తింటున్నానండి, దొడ్డే నుంచి ఎక్కువమంటుంది, మంది తాగేసింది. హిస్టరీ ప్రకారము ఆవిడ ఒకసారి కాదు చాలా సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్, 2 సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు ఉంది. అయితే యాక్చువల్లీ అయితే అండి మొన్న ఈ గొడవ జరిగింది కదండి, ఇది అయినప్పుడు కొంచెం గొడవ జరిగింది కదా, గొడవ జరిగినప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. ఓకే, మళ్ళీ నేను 3సారి. వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ 20-30 మంది ఉన్నంత కుటుంబం, ఓన్లీ కుటుంబ సభ్యులు, పెదనాళ్ళు చిన్నాళ్ళు, అదే నేను అనేది చుట్టాలనే నేను కుటుంబం అంటారు. తీసుకొచ్చి మా అమ్మాయిని చంపేయాలనుకున్నారు. మీ అమ్మాయినా చేస్తుంటే రేపు పొద్దున్న చనిపోయారు అంటే ఆ రోజే మీ అమ్మాయి మీద, మీకు మీ పెద్ద అమ్మాయి మీద, మీ మీద, మీకు అందరి మీద కూడా పోలీస్ కేసు పెట్టి ఎక్కడ బూతులతో రచ్చరచ్చ చేశారు. అతను చెప్పేటటువంటిది నిజమని మేము ఎలా అనుకోవాలి? అంటే సహజంగా కదా, ఎందుకంటే మీ సిస్టర్ ఇక్కడ రాలేదు, మీరిద్దరు కూడబలుక్కుని ఆవిడ మీద ఏదో ఖర్చు పెంచుకుని ఇక్కడికి వచ్చి పబ్లిక్గా ఆవిడ పరువు తీయాలని చెప్తున్నారా? ఎందుకు ఇంత పాయిజన్ మీరు సొసైటీలో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు? ఆయనకంటే తెలియట్లా. నీకు ఆల్రెడీ నేను గట్టిగానే చెప్పాను, అమ్మ మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ కేసు వేయండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే అని. ఎవిడెన్స్ రికార్డు ఉంది అన్నారు, కోర్టుకు వెళ్ళి వేయడానికి మీకు ఏంటి ప్రాబ్లం? మీరు చెప్పిన వెంటనే చెప్పాను అన్నయ్య ఇలాగ టీవీ షోకి ఎందుకు తీసుకొచ్చావు ఆయనకి? నువ్వు ఒక ఆడదాను కదమ్మా, నీకు పిల్లలు ఉన్నారు కదా, ఏంటి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అతన్ని? అసలు ఆయనకి ఏం కావాలనుకుంటున్నారో, అసలు ఇది నిజమేనా కాదా? ఎందుకంటే ఆయన వేసినటువంటి ఎలిగేషన్ అనేది నిజంగా అసలు ఊహల్లో కూడా ఎవ్వరికి రాదు. అది మేము బయటకు చెప్ప కూడా తలుచుకోలేదు. అది ఎంతవరకు నిజం అంటారు, లేదంటే ఆయన నార్మల్ గానే ఉన్నారా? సార్, మేడం, రవి గారు అంటే ఆయన చెప్పినటువంటి సమస్య నేను ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ వినలేదు, వినదలుచుకోలేదు కూడా. అలాంటి సమస్యతో ఆయన ఇక్కడి వరకు రావడం అనేది జరిగిందనమాట. నాకు దీని గురించి ఏం మాట్లాడాలి, ఎలా పిలవాలో కూడా తెలియట్లేదు. సో ముందైతే ఆయన్ని పిలుస్తాను. రవి గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? రామచంద్రపురం నుంచి వస్తున్నాను. రామచంద్రపురం అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? యాక్చువల్లీ 4 years వరకు ఇక్కడ నేను వర్క్ చేసుకున్నానండి. ఫ్యామిలీ అయితే వచ్చి మేము 10 సంవత్సరాల పైన అవుతుందండి, 15 సంవత్సరాలు అవుతుంది మ్యాక్సిమం అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. 15 సంవత్సరాలు అవుతుందండి హైదరాబాద్ వచ్చి. అయితే మాకు 2020 వరకు కూడా, 2002 వరకు కూడా బాగానే ఉందండి. కరోనా వచ్చే వరకు కూడా మాకు హ్యాపీగా బాగానే ఉందని, అన్ని బాగానే ఉన్నాయండి. కానీ అప్పుడు మీరు, మా ఫ్యామిలీ, మా 2 పిల్లలు. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, 2 బాబులండి. ఏం చేస్తారు మీ పిల్లలు? మా పిల్లలు చదువుకుంటున్నారు. ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడైతే కుర్రోడు డిగ్రీ చదువుతుండే, పెద్దోడేమో ఇంటర్ చదువుతున్నారు సార్. డిగ్రీ అయిపోయిందా? లేదండి, 2 సంవత్సరం ఇప్పుడు డిగ్రీ. డిగ్రీ సెకండ్ ఇయర్.
మీరు చెప్పిన విషయం ఇక్కడ ఆల్రెడీ మా డైరెక్టర్ గారు వీళ్ళు చెప్పారు. నాకు అది ఎందుకో నాకు బయటికి చెప్పడం అనేది నాకు అవును నచ్చట్లేదు. మేడం, నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ, మీరే చెప్పండి ఇంకా మేడం కి సార్ కి చెప్పండి మీ సమస్య ఏంటి అనేది. సార్ కరోనా టైంలో అయితే అండి నేను డ్యూటీకి వెళ్ళి మామూలు డ్యూటీ చేసేవాడినండి. మీకు మీ ఆవిడకి సమస్య ఏంటి? సమస్య అంటే ఆమె ఒక తప్పుడు పని చేస్తుంటే నేను రెడ్డాగా చూడడం జరిగిందండి. అయితే ఆ టైంలో ఏం చేయలేని పరిస్థితి అండి. చూసినప్పుడు ఏం చేయాలా? ఇద్దరిని అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం చేస్తాం చెప్పండి ఎవరన్నా. మీరు ఏం పని చేస్తారు, ఇప్పుడు ఏం పని చేస్తున్నారు, అది చూసినప్పుడు ఏం పని చేశారు? అప్పుడు నేను అది చేసేటప్పుడు బ్యాంక్ లో చేసి ఉన్నాను. ఏ బ్యాంకులో? బ్యాంక్ అండి, సెక్యూరిటీ గార్డ్ కింద చేసి. సెక్యూరిటీ గార్డ్. మీ ఆవిడ ఏం పని చేస్తారు? ఆమె బ్యాంక్ లో స్వీపర్ చేస్తుంది. మీ ఆవిడ బ్యాంకులో స్వీపర్, వేరే బ్యాంక్. వేరే బ్యాంకులో ఆవిడ స్వీపర్. చెప్పండి. అయితే ఆ పరిస్థితిలో గొడవ చేసిన పిల్లలకి అలరవుతుంది. ఇది ఇంత నాకు ఆ బాధ ఇవన్నీ చేసి ఇంత అంతే. నేను 20 years అవుతుందండి. 2004లోనే ఎప్పుడు మ్యారేజ్ అయిందండి. 20 years మ్యాక్సిమం అయిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆమెని ఇంత మాట కానీ ఇంత తిట్టడం కానీ అసలు తన మీద కోపం వస్తుంది. నన్ను నేనే కొట్టుకుని సరే అంటే ఆమె కొడితే ఎక్కడ బాధపడుతుంది అన్న విధంగా నేను చూసుకున్నాను. అసలు మీరు ఒక చెత్త కాన్సెప్ట్ తో ఇక్కడికి వచ్చారు. అవును మేడం. మీ సిస్టరు మాతో ఒకసారి కన్సల్టేషన్ కూడా మాట్లాడితే క్లియర్ గా చెప్పాను, కోర్టుకు వెళ్ళి మీరు డైవర్స్ కేసు వేసుకోండి అని చెప్పి. మీరు అయినా పంతంగా అప్పుడు మీ సిస్టర్ ఏమందంటే మీరు ఇవాళ డెసిషన్ చెప్పకపోతే మా బ్రదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడండి అంటే మేడం అది కూడా వన్ ఆఫ్ ద బ్లాక్ మెయిలింగ్ ఒక అడ్వకేట్ ని. అయినా మీకు లౌక్యంగా చెప్పి మీరు చెప్తున్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ చెత్త మీ ఇంట్లో జరిగిందో మీ బ్రెయిన్ లో జరిగిందో అది సొసైటీకి ఒక పాయిజన్ లాంటిది. దయచేసి మీరు ఒక అడ్వకేట్ ని కలిసి మీ లోకల్ ఏరియాలో డైవర్స్ కేసు వేసుకుని ఆవిడ పేడ వదిలించుకోండి అమ్మా అంటే మీరు టీవీ ఛానల్స్ అన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? అయితే ఆమెకి ఏ విధంగా చెప్పినా కానీ సరే అంటుంది కానీ ఆమె వింటలేదండి. అసలు ఆవిడ ఎందుకు వినాలి? మీరు ఆవిడని వదిలేశారా? అప్పుడే 4 వెంటనే మా ఆడియన్స్ కి ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పడం లేదండి మేము ఏ టాపిక్ మీద ఆయన ఇక్కడికి వచ్చారు అని. ఎందుకంటే మాకంటూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళు చెప్తున్న ఏ టాపిక్ అయితే ఉందో అది ఆయన సైకలాజికల్ ప్రాబ్లం అన్న అయి ఉండొచ్చు. ఆ ఇష్యూని మేము డిలీట్ చేసి మిగతా టాపిక్కే మాట్లాడుతున్నాం. దయచేసి అది అర్థం చేసుకోండి. చెప్పండి. మీరు అడిగితే నేను చెప్తాను. మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోవట్లా? ఓకే మేడం, ఆమె ఒప్పుకుంటలేదు. ఆవిడ ఎందుకు ఒప్పుకోవాలి? ఆవిడ హక్కుల కోసం ఆవిడ పోరాడుతుంది. మీరు కోర్టులో డైవర్స్ కేసు క్రుయాలిటీ గ్రౌండ్ మీద మీరు డైవర్స్ వేసుకుంటే ఆవిడ 498 DVC మిగతా కేసులు వేసుకుంటది. కోర్టులో ఇప్పుడు మాకు చెప్దామని ఏదైతే అనుకున్నారో మాకు చెప్పేశారు మీరు ఆల్రెడీ. మా ఆడియన్స్ అట్లాంటి చెత్త వినాల్సిన అవసరం లే. దాంట్లో మీరు కోర్టుకు వెళ్ళి మీ ఫైటింగ్ మీరు చేసుకుంటే మీ వైపు నిజంగా ఎవిడెన్స్లు న్యాయం ఉంటే ఆల్రెడీ ఎవిడెన్స్ పెట్టుకొని తిరుగుతున్నారు కదా, కోర్టులో వేసుకుంటే మీకు డైవర్స్ వచ్చేస్తాయి సార్. ఇక్కడ మేమేం చేస్తాం? మీ వైఫ్ లేదు కదా, మీ వైఫ్ లేదు మేము మాట్లాడడానికి సెటిల్ చేయడానికి. మీరు ఇక్కడికి ఎందుకు తిరుగుతున్నారు? మీరు టీవీ షోలకి ఎందుకు తిరుగుతున్నారు? ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడానికా? లేదండి మేడం, అయితే బ్లాక్ మెయిల్ చేయడం కాదు మేడం. యాక్చువల్లీ అంటే మీరు కొంచెం రెస్పాన్స్ తీసుకుని మీరు సెటిల్ చేస్తున్నారు కదా, ఆ విధంగా చూసి నేను సెటిల్మెంట్ అంటే కదా అంటే నాకు ఆమె తోటి నాకు విడిపోవడం కావాలండి. అంటే నాకు సార్ కోర్టులో కేసు వేసుకుంటే అయిపోతుంది మేడం. ఆవిడ సార్ కేసులో మ్యూచువల్ డైవర్స్ అందరూ ఇవ్వరు, వాళ్ళ హక్కులు వాళ్ళకుంటాయి. వద్దు ఇట్లాంటి వ్యక్తి నా క్యారెక్టర్ని ఇంత దారుణంగా అసాసినేట్ చేశాడు, ప్రపంచంలో ఎక్కడా లేని ఒక చెత్త రిలేషన్ నాకు అంటగట్టాడు అని ఆవిడ రియలైజ్ అయ్యి వద్దు అనుకుని ఆవిడ మ్యూచువల్ సెటిల్మెంట్కి వస్తే ఇచ్చేస్తుంది. మ్యూచువల్గా ఆవిడకి ఇచ్చే ఉద్దేశం లేదు, మీ వైపు నుంచి అప్రోచ్మెంట్ లేదు. అప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి? మీరు అడ్వకేట్ని పెట్టుకొని క్రుయాలిటీ గ్రౌండ్లో 1 side డైవర్స్ వేసుకోవాలి. మీరు 2 months అయింది నాతో మాట్లాడి, అయినా మీరు ఇప్పటిదాకా ఒక అడ్వకేట్ని కలిసి డైవర్స్ కేసు ఎందుకు వేసుకోవట్లా? ఆవిడ ఇచ్చేది ఏంటి? ఆవిడ ఇవ్వకపోతే ఇలా తిరుగుతూ ఉంటారా? ప్రతి చోటకి ప్రతి ఛానల్కి తిరుగుతారా? చెప్పండి, మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాల. ఇక్కడికైతే ఇక్కడ వస్తే కొంచెం నాకు రవి గారు దీని గురించి ఆల్రెడీ మీరు మేడం వెళ్ళి సపరేట్ గా మాట్లాడారు. మేడం ఆల్రెడీ మీకు చెప్పారు. ఎందుకు పర్టికులర్ గా ఇక్కడ కూడా నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా మెయిల్స్ చేశారంట, మెసేజెస్ పెట్టారంట, కంటిన్యూస్ గా ఫోన్స్ చేస్తానంటే ఇక్కడ వరకు వచ్చారు. ఆల్రెడీ చెప్పారు కదా మీరు వేరే అడ్వకేట్ ని కలవండి, డివోర్స్ తీసేసుకోండి అని చెప్పి. మరి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు మీరు? అంటే ఇక్కడ అయితే ఆవిడ డివోర్స్ ఇవ్వనంటుందా? ఆమె ఇస్తానంటుంది కానీ ఇస్తలేదు మేడం. ఇవ్వకపోతే ఏంటి అని చెప్పా సార్. ఇది యాక్చువల్ గా కాన్సెప్ట్. కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసుకుంటే 100% ఆయనకి డైవర్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆవిడ ఇంట్రెస్ట్ లేదు కానీ ఇవ్వదు, డైవర్స్ ఇవ్వదు. ఆవిడ వర్షన్ ఆవిడకుండా ఉంటుంది. వీళ్ళు చెప్తున్న ఎలిగేషన్స్ తో ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడకి ఏదో సెటిల్మెంట్ కావాల్సి ఉంటుంది కదా, అది ఏదన్నా ఉంటే ఇచ్చేయాలా లేదా కోర్టులో ఫైట్ చేసుకుని గెలవాలి.
ఆ ప్రొసీడింగ్స్ వదిలేసి స్టిల్ 2 months వీళ్ళ సిస్టర్ మాట్లాడారు. మరి ఈయనకంటే ఆవిడ ఇంకా బాగా మాట్లాడతారు. మేబీ ఆవిడ పిలిస్తే మనం ఇంకా గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈయనకున్నది సూసైడ్ టెండెన్సీ. రేపొద్దుట నాకు అక్కడికి వెళ్ళి నాకు న్యాయం జరగలేదు, నేను సూసైడ్ చేసుకుంటానంటే మాకు సంబంధం లేని టాపిక్ ఇది. అర్థమవుతుందా? ఇక్కడ ఏదైనా 2 parties వస్తే న్యాయం చేయగలుగుతాం, కానీ మీ ఇష్టం వచ్చినట్టు వచ్చేసి ఒక చెత్త ఎలిగేషన్ పెట్టే కానీ అది నమ్మేసి అబ్బబ్బబ్బా అని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీకు ఫేవర్గా మేము మాట్లాడాం. నిజం వైపు మేము నిజాయితీగా మాట్లాడతాం. మీ వైపు మాకు మాట్లాడుతున్నది మీకు విపరీతమైన సైకలాజికల్ డిప్రెషన్, సూసైడ్ టెండెన్సీ ఉంది. అసలు ఇలాంటి కేసులు ఎంటర్టైన్ చేయరు. మాకు వచ్చినాక మీ కేసు అని తెలిసింది. మీరు చెప్పేది నిజం అని చెప్పి మేము ఎలా నమ్మాలి? సార్ నేను చూసానండి. ఓకే, నేను చూడడం వల్ల వరకు నాకు ఓకే అండి. మీకు కన్ఫర్మ్ కావాలంటే నేను ఈ విషయం గురించి మేము బాబుతోటి మాట్లాడి, అంటే ఆమె యొక్క తెలివితేటలను బట్టి, ఆమె యొక్క బిహేవియర్ని బట్టి నేను కొంచెం జాగ్రత్త పడాలి, రేపొద్దున ఏదైనా చెయ్యాలంటే అని చెప్పేసి ఆమెతో మాట్లాడేటప్పుడు నేను రికార్డింగ్ చేసుకున్నాను మేడం. ఆవిడతో మీరు మాట్లాడినప్పుడు మాట్లాడానండి. ఏంటి, ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, ఈ విధంగా నేను మాట్లాడుతూ నేను రికార్డింగ్ చేశాను. మీ అబ్బాయితో మాట్లాడినప్పుడు కూడా రికార్డింగ్ చేశాను. మా అబ్బాయితో కూడా, మా అబ్బాయి మొత్తం మొత్తం 4 మా ఫ్యామిలీ, మా భార్యాభర్తలో 2 పిల్లలకు కూడా కూర్చుని మాట్లాడుకున్నాం మొత్తం. అదంతా మీరు రికార్డ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకున్నారు. అది చాలా తెచ్చారా? రికార్డింగ్ తెచ్చారా? వాళ్ళ సిస్టర్ని పిలవండి మేడం. కాదు, మీరు రండి, మీరు చెప్పండి. మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి గారు, రవి గారు చెప్పినటువంటి టాపిక్ డైజెస్ట్ చేసుకోలేము. అలాంటి రిలేషన్ మాకు కెమెరా ముందు చెప్పడం కూడా ఏమాత్రం మీరు interest కూడా లేదు. చెప్పకుండా కాబట్టి- మాకు అసలు విషయం చెప్పండి. అసలు ఆయనకి ఏం కావాలనుకుంటున్నారో, అసలు ఇది నిజమేనా కాదా? ఎందుకంటే ఆయన వేసినటువంటి ఎలిగేషన్ అనేది నిజంగా అసలు ఊహల్లో కూడా ఎవ్వరికి రాదు. అది మేము బయటకు చెప్ప కూడా తలుచుకోలేదు. అది ఎంతవరకు నిజం అంటారు? లేదంటే ఆయన నార్మల్ గానే ఉన్నారా, వర్క్ చేసుకుంటున్నారా? అప్పటికి ఇప్పటికి మొత్తం శారీరకంగా మానసికంగా కూడా చాలా పతనం అయిపోయాడు మనిషి. తాగుడు. ఎన్నేళ్ళ నుంచి ఇది? కరోనా వచ్చినప్పటి నుంచి. ఓకే. కరోనా వచ్చినప్పుడు చూసాడట. ఇంతకీ యాక్చువల్ గా మా వదిన నేను కూడా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. ఒక రోజున ఫోన్ చేసి, నేను చచ్చిపోతే నా పిల్లల్ని చూసుకోవాలని చెప్పి అన్నాడు ఫోన్ చేసి. చెప్తే ఎలా అంటున్నావు, రేపు పొద్దున్న నేను చనిపోయినా నువ్వు అలాగే చూసుకోవాలి కదా నా పిల్లల్ని అన్నాను. అంటే కాదు నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇంకా బ్రతకను అని చెప్పేసి అన్నాడు. అది అలా అయిపోయింది. 2 days కి తను ఫోన్ చేసింది నాకు. శ్యామల ఇలాగని చెప్పాడు మాట. చెప్పింది నాతో. చెప్తే నేను తన దగ్గరే ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను మా అన్నయ్యని. మన ఇంట వంట ఉందా, బయట వాళ్ళతో అంటే అనుకోవచ్చు, ఇలా అన్నావు ఎందుకు అనాలి అని ఎంత చెత్తగా తిట్టాలో అంత చెత్తగా తిట్టాను నేను. మీరు మీ అన్నయ్యని తిట్టేశారు ఆ టాపిక్ చెప్పిన? డైజెస్ట్ చేసుకోలేని విషయం. అవునండి, అవును. అది తిడితే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఆఫీస్ నుంచి, మళ్ళీ ఇలా చనిపోవాలనుకుంటున్నానని. ఇంకా బతికే ఉన్నాడు కదమ్మా. 2 నెలల క్రితం ఇదే డైలాగులు చెప్పావు నాతో. 4 సంవత్సరాల క్రితం కూడా ఇదే చెప్పాను. మరి ఎందుకు ఇంత పాయిజన్ మీరు సొసైటీలో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు? ఆయనకంటే తెలియట్లా. నీకు ఆల్రెడీ నేను గట్టిగానే చెప్పాను, అమ్మ మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ కేసు వేయండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే అని. ఎవిడెన్స్ రికార్డు ఉంది అన్నారు. కోర్టుకు వెళ్ళి వేయడానికి మీకు ఏంటి ప్రాబ్లం? ఆవిడ ఇవ్వదు. మీరు కోర్టులో ఫైట్ చేసి గెలుస్తారా? చెప్పిన వెంటనే చెప్పాను అన్నయ్య ఇలాగ. నువ్వు టీవీ షోకి ఎందుకు తీసుకొచ్చావు ఆయనకి? నువ్వు ఒక ఆడదాను కదమ్మా, నీకు పిల్లలు ఉన్నారు కదా. ఏంటి, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అతన్ని? నేను సపోర్ట్ చేయట్లేదు మేడం. నేను ఆల్రెడీ తను తిట్టానండి. నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను మేడం అలాగా? మీరు ఎప్పుడన్నా చూసారా? మీకు తెలుసా? కన్ఫర్మ్ గా మీకు తెలుసా, లేదంటే మీ అన్నయ్య చెప్పిందేనా? లక్ష్మి గారు, 3 points ఉన్నాయి. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ వద్దు. సమాజం శ్రేయస్ కోరి మేము ఏంటి అన్నది చెప్పట్లేదు, చెప్పదలుచుకోవట్లేదు. అది చెప్పైతే మాత్రం మేము ముందుకు పోలేం. మీ సమస్యలు మీకున్నాయి, అందరి సమస్యలు తీర్చగలిగేటటువంటి కెపాసిటీ ఈ వేదిక లేదు. ఒక మంచి చేయకపోయి నలుగురికి ఒక చెడు పంచుతున్నామన్న భయం మాకు ఉంది కాబట్టి మీతో ఇలా మాట్లాడవలసి వస్తుంది. ఒకటి, అతను చెప్పేటటువంటిది నిజమని మేము ఎలా అనుకోవాలి? అంటే సహజంగా కదా, ఎందుకంటే మీ సిస్టర్ ఇక్కడ రాలేదు, మీరిద్దరు కూడబలుక్కుని ఆవిడ మీద ఏదో ఖర్చు పెంచుకుని ఇక్కడికి వచ్చి పబ్లిక్ గా ఆవిడ పరువు తీయాలని చెప్తున్నారా అనేది ఒకటి. ఒక భయంకర నార్మల్ గా సాదాసీదా నిజమైతే నెంబర్ కాబట్టి ఒక భయంకరమైన నిజాన్ని ఇక్కడ చెప్పాలనుకున్నాం. ఇది ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ కావాల్సింది ఏంటంటే లాయర్ మేడము ఆల్మోస్ట్ 2 months క్రితము ఇలా వెళ్ళండి ఇక్కడతో లెక్క తేలుతుందని చెప్పారు. అంత తెలివి తక్కువతనం అయితే కనుక మీకు లేదు. మీరు టీవీలు చూస్తున్నారు, పేపర్లు చదువుతున్నారు, అరే ఈ సాదా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే అయిపోద్దని చెప్పి. ఇప్పుడు 3వ అంశం మాకు ఎందుకంటే 2 నెలల పాటు ఓకే, 4 సంవత్సరాలు బట్టి సూసైడ్ చేసుకోలేదంటే రేపు చేసుకోవడం అనే దానికి లెక్కలేదు, అది ఎప్పుడైనా జరగచ్చు. అతని మానసిక వేదన మాకు అర్థం అవుతుంది. 3వది ఏంటంటే ఈరోజు ఇక్కడ మీరు వచ్చి కూర్చుని
కేవలం డివోర్స్ ఇచ్చేసి ఆవిడని పక్కకు తప్పించేస్తే ఇంకా కథ అక్కడికి అంతం అయిపోతుందేమో. అలా కాకుండా పబ్లిక్ గా పరువు తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు రాలేదని మీ నమ్మకం ఏంటి మాకు? ఎందుకు ఒక ముక్క ఎలా ఎక్కడుందంటే ఇలా చూపెట్టకుండా ఇలా ఎందుకు చూపెడుతున్నారు మీరు అనేది మా అందరూ ఎదుర్కొంటే ప్రశ్న. నెంబర్ 1. టీవీ షోకి వచ్చి మీరు పొందేటటువంటి లబ్ధి ఏంటి? వేరే ఒకళ్ళు పరువు తీయటం, పిల్లలు పరువు తీయటం, మీ పిల్లలు పరువు తీయటం, వాళ్ళ పిల్లలు పరువు తీయటం కాకపోతే ఎందుకు వచ్చారు? ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చోపెట్టకుండా అయితే మేము పంపించాం, ఏంటి అనేది మేము వినాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఎందుకు వచ్చారు? నెంబర్ 1 అది చెప్పండి. మీరు అడిగిన దానికి ఒక్కదానికి నేను సమాధానం అంటే మా అన్నయ్య వర్షంలో నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను కళ్ళతో చూడలేదు. వాళ్ళిద్దరు చెప్పిన నిజాలు, వాళ్ళ పిల్లలు చెప్పిన నిజాలు తప్పించి నాకేం తెలియదు. అయితే నేను తీసుకెళ్తాను రా అంటే నేను రావడానికి కారణం ఏంటంటే 2009లో ఆల్రెడీ సూసైడ్ చేసుకోబోయింది ఆవిడ. మా నాన్నగారు మా అన్నయ్య తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి మందు అది కక్కించి చేశారండి. అప్పుడు ఏం సంఘటన అమ్మా? ఎందుకు ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు? అప్పుడు ఆవిడ చెల్లెలు పెళ్లి అయిందండి, వీళ్ళిద్దరు వెళ్ళారు అక్కడికి. చెప్తే బాగుంటదేమో, చెప్తానంటున్నాడు. ఫస్ట్ ఒకసారి అండి ఎవరో ఒక అతను ఫోన్ చేసి ఒక కంప్లైంట్ చెప్పారండి. అది ఆమెను అడిగితే ఒక రకంగా చెప్పింది, వాళ్ళ అమ్మగారిని అడిగితే ఒక రకంగా చెప్పారు. ఓకే అండి, ఆ విషయంలో నా గురించే కదా నీకు ఇలాంటివన్నీ వస్తున్నాయని చెప్పేసి శివాలమని తాగిందండి ఆమె ఫస్ట్. అది గవగబా దారి దగ్గరికి వెళ్దామంటే అబ్బాయి లేదు లేదు నోట్లు వేసుకున్నాను, కొంచెం ఇబ్బంది అయింది, నేనే ఉల్లి కక్కేసాను అని చెప్పేసి అన్నీ అంటే మేము శుభ్రంగా నూరు అన్ని కడిగి మొత్తం చేసామండి. వేరే అతనితో అక్రమ సంబంధం ఉందా అని దానివల్ల ఈవిడ మీరు అడిగేసరికి సూసైడ్ అటెంప్ట్ చేసింది. తర్వాత అయితే సెకండ్ టైం ఏమండి వాళ్ళ అన్నయ్య ఎందుకన్నా మానసిక ప్రేమించిన అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోతే వాళ్ళ నాన్నగారు మరి అమ్మాయిని తీసుకెళ్ళిపోతే వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ అందరూ కొంచెం ఎలక్ట్ అవుతారు కదండి. దాంతో నేను ఏదో సహాయం చేశానట్టుగా నన్ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళు అడగడం, నాకేం సంబంధం లేదు, ఒకవేళ నాకు సంబంధం ఉంటే తెలిస్తే మీరు ఏదైనా చేసుకోండి నన్ను అని చెప్పి నేను ఎస్ఐ గారితో చెప్పడం అన్నీ జరిగిందండి. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కొన్ని విషయాలు నాతో చెప్పడం, మరి అతను ఎలాగ అంటున్నాడని చెప్పి వీళ్ళని అడగడం అన్నీ జరిగినాయి అనుకోండి. ఏం చెప్పాడు వాళ్ళ నాన్న? వీళ్ళ కుటుంబం అసలు ఇలాంటిది అలాంటిది అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య మా ఎవరి కుటుంబం? మీ ఆవిడ వాళ్ళ కుటుంబం? కుటుంబం వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళే నెగిటివ్ గా చెప్పుకున్నారు. వాళ్ళ అన్నయ్య అండి, వాళ్ళ అన్నయ్య డైరీలో కూడా రాసుకున్నట. అంటే వాళ్ళ బంధువులండి, వాళ్ళకు కూడా తెలిసేటండి ఏదో చెప్పుకొచ్చారు. మనం నమ్మాలా నమ్మకలేదు అన్నది పక్కన పెట్టన్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి మనం ఓకే అండి. అయితే నేను ఆ స్టేషన్కి వెళ్ళి వచ్చేతుల్లో ఆమె ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు, తప్పేముంది, ఒకవేళ మా ఇంట్లో పిల్లలు ఎవరైనా తీసిపోతే మేము అందరినీ ఇలాగే చేస్తాం, తప్పేం లేదు, మేము ఏం చేయొద్దంటే అబ్బాయి లేదు నా వల్ల మీకు ఇలా స్టేషన్ తీసుకెళ్ళారు అది అని చెప్పేసి నాకు కొంచెం ఇలా అన్నం పెట్టిందండి. ఎప్పుడు పొద్దున్న వెళ్ళామండి, మధ్యాహ్నం సాయంత్రం 4 టైం అయిపోయింది, అప్పుడు భోజనం గట్ట వెళ్ళి ఇలాగా అన్నం కలుపుని తింటున్నానండి. దొడ్డే నుంచి ఎక్కువమంటుంది, మంది తాగేసింది, ఆ అన్నం అలా పాడేసేసి. హిస్టరీ ప్రకారము ఆవిడ ఒకసారి కాదు చాలా సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్, 2 సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు ఉంది. 2 సందర్భాలు చేసుకుందండి. మరి మీరు ఒకటే చెప్తున్నారు ఇక్కడ? 2 అండి, ఒకసారి 7 మంది తాగింది, తర్వాత ఏమో 8 మంది తాగింది. రెండిట్ల మధ్యన 2 రోజుల గ్యాప్. 2 రోజులు కాదండి, అది దానికి దీనికి ఒక 1 year ఉంటుందండి. 1 year గ్యాప్. 2 సందర్భాలకి కారణం ఏంటండి? మొదటి దాని కారణం ఏంటి? మొదటిది ఏమోండి ఎవరో ఒకసారి ఫోన్ చేశారని చెప్పాం కదండి, అక్రమ సంబంధం అది గురించి ఇప్పుడు చెప్పింది. రెండో దానికండి? రెండోదేమో వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారని అది వేరే గొడవ అయిందండి. అది మీ ఇద్దరి మధ్యన గొడవ కాదు, రెండో దానికి మా మధ్య కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ కాదు, మా గొడవ కాదండి. అది మేమేం అనలేదు సార్, ఆమె అయితే ఏం అనలేదండి, ఇప్పటికీ ఏమనలేదండి. ఆ విషయాన్ని గురించి కూడా ఇప్పుడు కూడా మేము ఏం మాట్లాడలేదండి ఇప్పటికీ కూడా ఆమెతోటి అయితే ఏమీ లేదండి. అయితే నా వల్లే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని చెప్పి మీ మీద ప్రేమ, నా వల్లే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అందుకని నేను సూసైడ్ చేసుకుంటున్నానని నేను తిట్టానండి. మా నాన్నగారు అలాగే అందండి. అదేలేమ్మా, మా నాన్నగారు కూడా తిట్టారు, అమ్మ నీకెందుకు బాధ, వాళ్ళు ఏమన్నా నువ్వేమైనా తప్పు చేసావా, నీదేం తప్పు ఏం లేదు కదా, వాళ్ళు ఏదైనా ఎదుక్కుంటారో ఏదన్నా చేసుకుంటారో ఏదో దొరికిద్దేమని పిల్లనే, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు ఆట కూరుకో, నువ్వే బాధపడకని చెప్పి. సరే, తర్వాత మీ నలుగురు అయితే బాగానే ఉన్నారుగా, మీరు మీ పిల్లలు? మొత్తం ఇప్పటి వరకు కూడా అంత హ్యాపీగానే ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్, అసలు మీకు ఏం కావాలి? అయితే యాక్చువల్లీ ఏంటంటే మొన్న ఈ గొడవ జరిగింది కదండి, ఇది అయినప్పుడు కొంచెం గొడవ జరిగింది కదా, గొడవ జరిగినప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. ఓకే, మళ్ళీ నేను 3 సారి
అంటే ఫస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ఇప్పుడు ఈ గొడవ ప్రత్యక్షంగా మీ కుటుంబంలో జరిగిన గొడవ. ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీరు ఎప్పుడు ఆవిడని అనుమానించలేదు, ఆవిడ క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెట్టలేదు, ఎప్పుడు కూడా అనుమానం అనేటటువంటి గొడవ ఇక్కడ లేదు. లేదండి. ఆవిడ చదువుకున్నారా? చదువుకున్నాను, 10th వరకు చదువు. 10th వరకు. విషయం ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య ఇక్కడికి వచ్చేసాడు, అమ్మ దగ్గరికి వచ్చేసాడు, అమ్మ దగ్గరే ఉంటున్నాడు. పిల్లాడు కూడా ఇక్కడే ఉంటున్నాడు మా ఇంట్లో. ఇద్దరు పిల్లలు ఈయన దగ్గరే ఉంటున్నారా? ఒక పిల్లోడు ఈయన ఇక్కడ దగ్గర ఉంటున్నాడు, రెండో పిల్లోడు ఆవిడ దగ్గర ఉంటున్నారా? రెండో వాడు అక్కడే ఉన్నాడు, ఇక్కడే వచ్చేస్తా అన్నారండి మేడం. అయితే ఆమె అనేదండి, అంటే వాళ్ళ దగ్గర కూడా నేను అడిగితే అదే విధంగా చెప్పారండి, నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఏదో తాగి చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర కూడా బెదిరించి ఆ కుర్రను ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అడుగుతున్నారు కదా. ఆవిడ 2009లో తాగినప్పుడు మా నాన్నగారు మా అన్నయ్య, అప్పుడు నేను దగ్గరుండి వారం రోజులు హాస్పిటల్లో నేను ఉన్నాను పిల్లని వదిలేసి. అదే బాబు 4 సంవత్సరాలు, వీళ్ళ బాబుకి మా బాబుకి 2 నెలలు తేడా అంతే. ఆ టైంలో ఇలా పడుకుని ఉన్నావు, మీ అమ్మగారిని మీ నాన్నగారిని పిలుస్తాను, అమ్మ ఉంటే దగ్గర బాగుంటుంది రమ్మని అంటానంటే వాళ్ళు పిలిచేయమంటే మళ్ళీ నేను తాగి చచ్చిపోతాను కూడా అంది ఆవిడ. వాళ్ళ అమ్మ నాన్న పిలిస్తే ఏ విధంగానైతేనో అందుకే ఇవన్నీ నిజాలు తెలుస్తాయని చెప్పి ఆవిడని కూడా పిలిపించమని అడిగానండి. ఇప్పుడు ఆయన్ని అడిగితే వద్దండి చాలా ఇష్యూస్ అవుతాయి తర్వాత మాట్లాడదాం అన్నారు. ఇంటికి తీసుకొచ్చేసాం మేము. తీసుకొచ్చిన తర్వాత ఒక 5 రోజులు పోయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరికీ కబురు పంపించారు. పంపిస్తే వాళ్ళు సుమారుగా ఒక 20 మంది 30 మందిని తీసుకుని వచ్చారు. వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ 20-30 మంది ఉన్నంత కుటుంబం, ఓన్లీ కుటుంబ సభ్యులు, పెదనాళ్ళు చిన్నాళ్ళు, అదే నేను చుట్టాలనే నేను కుటుంబం అంటారు. తీసుకొచ్చి మా అమ్మాయిని చంపేయాలనుకున్నారు. మీ అమ్మాయినా? అదే వాళ్ళ భార్యని చంపేయాలనుకుంటున్నారని వాళ్ళు. ఓకే. మా అమ్మాయిని చంపేయాలనుకున్నారు. మా అమ్మాయికి తిండి పెట్టరు అంటూ. పక్కన మీరు అన్యోన్యం అంటున్నారు, వాళ్ళు మీ మీద ఎలిగేషన్లు ఏంటంటే మీరు సరిగ్గా చూడరు, తిండి పెట్టరు, తాగుతాడు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఇవన్నీ చెప్పి మిమ్మల్ని తాగుతాడు అని ఏం అనలేదు, మిగతా అన్ని అన్నారు. తిండి పెట్టరు సరిగ్గా, మీరు ఎలా చూడరు, మా పిల్లల్ని చంపేయాలనుకున్నారని 2009లోనే అన్నారు. అంటే ఊరంతా మీరు ఒక్కళ్ళే అనుకుంటున్నారు, మా సైడ్ మేమంతా బాగా చూసుకున్నాము, మేము అన్యోన్యంగా ఉన్నాం 2000 వరకు అని. వాళ్ళ దృష్టిలో 2009 నుంచే మీ వైపు నుంచి హెరాస్మెంట్ ఉంది. ఓకే అని చెప్పి తీసుకొస్తే మా ఊరు ప్రెసిడెంట్ వాళ్ళు కూడా మా నాన్నగారికి సపోర్ట్ గా ఉండి ఒక్క పాయింట్ చూపించండి, సరిగ్గా చూపించలేదని చెప్పేసి అడిగారు అన్నయ్యని. అంత ఇందుకేంటంటే మొత్తం ఆ టైంలో పరువునంతా పాపర్ చేసేసి వెళ్ళారండి వాళ్ళు. అయిపోయిన తర్వాత నోరు మూసుకు మా నాన్నగారు కూడా ఏమనలే, అయిపోయింది. ఇప్పుడు రైట్ నో 2011లో మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. అయితే ఇప్పుడు నాన్నగారు లేరు వెనకాల. 2011లో? అవునండి. ఇన్సిడెంట్ జరిగిన 2 years తర్వాత మీ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నాన్నగారు వెనకాల ఎవరు లేరు. మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కానీ మా నాన్నగారు కూడా ఎవరింటికి పంపించడం లేదు, ఎవరితో పంపించలేదు. ఉంటే అన్నయ్య, నేను, మా అక్క, మా అన్నయ్య కూడా కొంచెం. చెప్తున్నది ఏంటంటే మీ జీవిత కాలంలో మీ నలుగురు తప్ప మీరు ఏ చుట్టాలింటికి వెళ్ళలేదు, గుమ్మం దాటి బయటికి వెళ్ళాలి, వాళ్ళే రావాలి మా ఇంటి. అంతే, మీరు ఎప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళాలి పంపించలేదు. ఎదరింటికి కూడా ఎప్పుడు పంపించి వాళ్ళ ఇంట్లో గదులు ఎలా ఉంటాయి కూడా పెళ్లి అయ్యే వరకు నాకు తెలియదు. నాకే కాదు, మా అక్కకి మా అన్నయ్యకి కూడా, ముగ్గురికి తెలియదు. మీ ఇల్లు పెళ్ళైనాక మళ్ళీ మీ ఇల్లే తప్ప మీకు ఇంకో రెండో వాళ్ళ ఇల్లు తెలియదు. మీకు ఫ్రెండ్స్ లేరా? గట్టిగా తెలిస్తే మా చిన్నమ్మ ఇంటికి పంపించేది సెలవులకి 2-3 రోజులు. మళ్ళీ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా? ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకొక వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరా మీరు? వెళ్తే తాడ తీస్తుందని మా అమ్మ చెప్పకుండా వెళ్ళేవాళ్ళు. మీ అమ్మే కొడుతుంది? అమ్మ, నేను అన్నయ్య, చెల్లి, లేకపోతే కోడలు అలా తేడా వస్తే ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజుకి మా అమ్మ అంటే మాకు భయమే. సో కోడల్ని కూడా కొడుతుందా? మీ అమ్మ డామినేషన్ మీ ఇళ్లలో? డామినేషన్ అంటే అండి జాగ్రత్త అండి. అంటే అప్పుడు మా అమ్మగారు ఏం జాగ్రత్త? అతి జాగ్రత్త. ఎదురింటి ఎలా ఉందో పక్కిళ్ళు ఎలా ఉందో కూడా మీకు తెలియదా? మీ అమ్మ ఉందా బతికే? పెట్టి మరి అసలు ఆవిడ తీసుకురావాలి విషయంలో కూడా అలాగే చూస్తుంది మా అమ్మ. తేడా వస్తే ఎవరినైనా కూడా అంటే మీ అమ్మగారు క్రమశిక్షణ లో పెట్టేస్తున్నారు అంటే, ఆ వయసులో మేము చదువుకునేటప్పుడు కూడా ఇంత అతి క్రమశిక్షణ ఏంటో బాబు అని మేము బాధపడ్డాము. కానీ ఎంత క్రమశిక్షణలో పెట్టారో ఆ విధంగానే మమ్మల్ని అంత ప్రేమగానే చూసుకునేవారు ప్రతి విషయం. నాకు ఒక విషయం, ఇప్పుడు పెళ్ళైన తర్వాత వీళ్ళ ఆవిడని కూడా కొట్టారా మీ అమ్మగారు? లేదు, అసలు లేదండి. ఒక అమ్మ మీరు చెప్పండి అమ్మా, అతని ఇంటికి పెద్ద అన్నయ్య చిన్నయ్య అండి. మధ్యలోనా ఇంకో అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య ఉన్నాడు. ఆయన వేరే చోట సెపరేట్ గా ఉంటారు. సెపరేట్ గా ఉంటారు మీ అమ్మను వదిలేసి.
ఏముంది అతి క్రమశిక్షణలో పెడితే కోడళ్ళు ఒప్పుకోరు కదా. అది నాకు తెలుసు. ఈవెన్ మా అన్నయ్య కూడా అతి క్రమశిక్షణలో పెట్టేస్తుందని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చేసాడని మా అమ్మ అవుతుంది. లేకపోతే అలా ఏం జరగదు. అన్ని పిల్లలకి పురుళ్ళు పోయడం అన్ని కూడా మీరు ఇందాకేదో మమ్మల్ని ఏమో అడుగుతానన్నారు, అవి అడగండి. నాకున్న బాధ ఈ రోజు మీరు అన్నారు కదా ఎందుకు ఇలాగ తిరుగుతున్నారు ఇలా చేస్తున్నారు అంటే, మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ అస్సలు లేదండి, అస్సలు లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా తెలియదు. ఇంకొకటి ఏంటంటే గతంలో ఆవిడ 2009లో ఆవిడ తాగినప్పుడు చేసిన రచ్చ మామూలు చేయలే. ఈ రోజు చాలా సార్లు మళ్ళీ తాగేయడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం అలా చేస్తున్నాడు. చేస్తుంటే రేపు పొద్దున్న చనిపోయారు అంటే ఆ రోజే మీ అమ్మాయి మీద, మీ పెద్ద అమ్మాయి మీద, నీ మీద, నీకు అందరి మీద కూడా పోలీస్ కేసు పెట్టి ఎక్కడ బూతులతో రచ్చరచ్చ చేశారు. ఈ రోజు మళ్ళీ ఆవిడ అలా చేసిందంటే పరిస్థితి ఏంటో తెలియదండి మాకు. మీ దగ్గర ఓకే, మేము ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు చూడండి సపోర్ట్ చేయటం అంటే కనుక మీ దగ్గర పెద్ద ఆధారం ఉందిగా, మీ దగ్గర ఆధారం ఉంది కదా మేడం? ఉందండి. అదే విషయంలో బ్యాక్ బోన్ ఏంటమ్మా, ల్యాండ్ ఆర్డర్ కి బ్యాక్ బోనే ఒక అడ్వకేట్. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కేసు వేస్తే అయిపోతుంది కదా. అయితే మా బాధ ఏంటండి మేడం, ఈ విషయం పిల్లల గురించి రేపు ఇబ్బంది పడతారు కదండి. మరి ఇప్పుడు ఏమవుతుందండి అంటే ఇప్పుడేంటి ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా మేడం, నేను జరిగిన డే 1 లోనే అన్నాను. నేను ఇంకా నేను 4 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు కూడా ఇందులో ఉన్నాయి మేడం. తీసుకొచ్చే నీకు దండం పెడతాను, తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పు, నీకు నచ్చలేదో విడాకులు ఇచ్చే, ఇచ్చేసి నీ బతుకు నువ్వు బతుకు, ఆవిడ బతుకు ఆవిడ బతుకు. మధ్యలో ఇవిడ ఎలా తాగేయడం వల్ల అందరి జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. మా రిక్వెస్ట్ తల్లి, దీన్ని ఎక్కడా తెలియజేయాల్సిన అవసరం లేదు. మీరేంటో మీ తెంగర మాటలేంటో నేను ఒక 2 నిమిషాలు సార్ మాట్లాడతారు వినండి. ప్యూర్లీ సార్ టాపిక్ ఇది. రవి గారు, ఇప్పుడు మీకు ఏ సపోర్టు లేకపోతే ఏం సపోర్ట్ ఉంది అనేటటువంటి దీనికి ఏం సపోర్ట్ అక్కర్లేదు. ఒకటి మీకు ఆధారం, రెండో ఒక లీగల్ సిస్టమ్ పరంగా వెళ్ళి లెక్క తేల్చుకోండి. ఈరోజు మేము దీనికి ఎటువంటి విధంగా సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు ఒకటి మీరు ఉంటారు, మా అమ్మగారు ఉన్నారు, నాన్నగారు లేరు, సపోర్ట్ లేదు, లోకల్ తెలియదు, జ్ఞానం లేదు, ఇదంతా అంటున్నారు. ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలం? ఇక్కడ ఏ విధంగా సపోర్ట్ చేస్తామని అనుకున్నారు మీరు? ఇక్కడ మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ లీగల్ సిస్టమ్ మీకు దగ్గరలో ఉన్న కోర్టు అనేటటువంటిది ఎక్కడుందో అనేది తెలుసు. నాకేమనిపిస్తుంది అంటే మీరిద్దరు మానసికంగా అసలు ఆలోచించలేకపోతున్నారేమో మీ ఇంట్లో వాళ్ళు. నా ఒక ఆలోచన చెప్పాను అంటే, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ బట్టి నేను వెళ్ళొచ్చు సార్, నాకు వస్తాయి సార్, ఓకే అండి. అంటే ఈ విషయంతో వెళ్తే పిల్లలు రేపు పొద్దున్న చాలా ఇదైపోతారు సార్. సరే, అదే టాపిక్ నేను మాట్లాడాను సార్. ఈ విషయంతో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా 2009లోను 11లోను ఆ తర్వాత జరిగిన బోల్డ్ అని క్రుయాలిటీ గ్రౌండ్లు ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అది ఒక్కటే డిలీట్ చేస్తే మీరు సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతారు. మీరు ఆల్రెడీ విడిపోయి 4 years అవుతుంది. మీరు డైవర్స్ కేసు వేస్తే ఆవిడ వచ్చి ఫైటింగ్ చేస్తే 2-3 yearsలో అయిపోద్ది. ఆవిడ ఫైటింగ్ రాకపోతే 6 months నుంచి 1 yearలో డైవర్స్ వచ్చేస్తాయి. ఆవిడని పట్టుకొని మీరు వెళ్ళి బతిలాడి అడగాల్సిన అవసరమే లేదు. ఈ టాపిక్ లేకుండా మీరు కేసు వేసుకోండి. చాలా మందికి మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? మీకు చెప్పిన విషయమే చెప్పానండి నేను. మేడం మీకు చెప్తా, మీకు కొంచెం ఆయనకంటే కాన్సన్ట్రేషన్ కాస్త బాగుంది కాబట్టి మీకు చెప్తున్నాను మేడం. మీ దగ్గర ఏ ఎవిడెన్సులు లేవు, ఇవన్నీ మాట్లాడుకోవడం దండగా. సరే ఉన్నాయి రికార్డులో, ఫోన్ రికార్డ్స్, అది కూడా అవసరంలా. వీళ్ళ దగ్గర ఉన్న స్టోరీని బేస్ చేసుకొని మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ టాపిక్ కాకుండా మిగతా ఏది పెట్టినా ఈజీగా డైవర్స్ వస్తుంది. మీకు ఎట్లా అంటే ఇట్లా పళ్ళెంలో పెట్టినట్టు ఇమీడియట్గా ఇప్పుడు డైవర్స్ వచ్చేయాలి, కమాన్ అని 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. అంతే తప్ప అంటే ఎక్కడ ఒక న్యాయం జరిగిపోవాలి, ఇమీడియట్ గా ప్రాబ్లం అయిపోవాలి. ఆవిడని అడుగుతున్నారు ప్రతిసారి డైవర్స్ ఇవ్వండి, డైవర్స్ ఇవ్వని. ఇస్తానంటది, ఇవ్వనంటది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ అంత ఉందో ఆల్రెడీ డాక్టర్ గారు చెప్తారు ఇప్పుడు. సో ఈ పొజిషన్ లో ఆవిడ డైవర్స్ మీకు అవసరం, ఆవిడ యాక్సెప్టెన్సీ మీకు అవసరంలా. మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఇంక ఏ ఛానల్స్ కి వెళ్లాల్సిన అవసరం రాదు, వెళ్ళొద్దు. ఇన్ కేసు వెళితే ఈసారి మేబీ మేము ఇక్కడ బ్లర్ చేస్తాం పూర్తిగా మిమ్మల్ని. ఈ టాపిక్ అనేది మీరెవరు అనేది బయట ప్రపంచానికి తెలియపోవచ్చు. కానీ ఇంకొక ఛానల్స్ ఇంకొక చోటకు వెళ్తే కనుక ఆ అమ్మాయి లీగల్ యాక్షన్ తీసుకొని, చాలా సివియర్ కేసు ఇది. మీరు చెప్తున్న ఏదైతే టాపిక్ మనం ఏదైతే దాద్దాం అనుకుంటున్నామో దాన్ని మీరు బాంబు పేల్చినట్టు అవుతుంది. అర్థమవుతుందా? ప్లీజ్, ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ అండి. అందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, అరే మళ్ళీ మేము చెయ్యము అని బయటకు పంపించేస్తే తెలియక పాప అమాయకత్వంతో మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళి కూర్చుంటారేమో. ఒక్కవేళ అమ్మాయికి ఎవరన్నా అడ్వకేట్ ఉండి ఒక కేసు వేస్తే అసలు అమ్మాయి వేసే ఏ కేసులు పనికిరావు. అలాంటిది ఈ ఒక్క కేసు పనికొస్తుంది. దయచేసి మా పర్సనల్ రిక్వెస్ట్ ఇక్కడతో స్టాప్ చేసి. వాళ్ళ నాన్నగారు అంటున్నారటండి, నేను వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడాను. అమ్మ మీరు అసలు వాళ్ళతో మాట్లాడద్దు, మీతో మాట్లాడే అర్హతే వాళ్ళకి లేదు.
మీరు చెప్తున్న విధానం ప్రకారం చేసుకుంటారో చేసుకోండి. అంతే, వాళ్ళు అదే మాట్లాడతారమ్మా. అలా మాట్లాడితే తప్పేంటి? వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్ట్, మీ దృష్టిలో మీరు కరెక్ట్. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మీరు కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం ఫైట్ చేయాలి కదా. ఏ టీవీ ఛానల్లో ఏ రమ్య గారో, ఏ సారో, ఏ శ్రీవాణి గారో కాదు కదమ్మా గబా గబా తేల్చేయడానికి. మీరు చెప్తున్న ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. అది ఆ టాపిక్ తీసి కూడా ఆరాంగా అబ్బాయి గెలుస్తాడని చెప్తున్నా. మీరు అది వాడుకోవడానికి ఏంటి మీ ప్రాబ్లం? ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కేసు వేయడానికి ఏంటి మీకు ప్రాబ్లం? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. చాలా సాదా సీదా కేసు. ఓకే, మీరు ఆ టాపిక్ ఏదైతే ఒక నిమిషం లక్ష్మి గారు, ఈ భయంకరమైనటువంటి టాపిక్ తీసుకురాకుండా కూడా సాదా సీదా కేసు లాగా డైవర్స్ తీసుకోవచ్చు. మీ మధ్యన ఉండేటటువంటి భేదాభిప్రాయాలు అవనియండి, లేదంటే అప్పటి నుంచి ఆవిడ మానసిక పరిస్థితి అవనియండి, ఏదన్నా అవనియండి తీసుకోవచ్చు. మీకు వచ్చేటటువంటి ప్రాబ్లం, మీ భయం ఏంటి? వాళ్ళు మనుషులు తీసుకొచ్చి మా మీద దాడి చేస్తారు, మమ్మల్ని నిలదీస్తారు, రోడ్డుకి ఎక్కిస్తారనే భయమా? లేదంటే పిల్లల ముందు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ తీస్తే కనుక పిల్లలు పరుగు పోద్దనా? ఈ సబ్జెక్ట్ తీసుకురాకుండా కూడా డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్పి మేడం చెప్తున్నారు. నాకు కూడా అదే, ఈ సబ్జెక్ట్ బయటికి తెలియకుండా మాకు ఈ రకాలు. మీ దగ్గర ఉన్న 1,00,000 కారణాలు ఉన్నాయి, అవన్నీ చూపెట్టండి. ఇది ఒకటే నేను అంటున్నాను, ఆ అమ్మాయి ఇది ఏదైతే కనుక తప్పు జరిగిందో మీ భార్య ఒప్పుకుంటున్నారా? ఇప్పటికీ కూడా ఇప్పుడు కాదు, ఒప్పుకుంటారా? రేపు పొద్దున పబ్లిక్ లోకి తీసుకెళ్లి పంచాయతీ పెట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే ఒప్పుకుంటుందా? ఈ రోజు మాట్లాడుకుంటున్నారు నలుగురు కూర్చుని, అన్ని మాట్లాడుకుంటున్నారు, ఓకే. మళ్ళా మన్నాడు నేనేం చేయలేదు, నువ్వు కావాలని అంటున్నావు, నువ్వు అన్ని ఆమె అంటదండి, మళ్ళీ రెచ్చగొడుతుందండి. నేనేం చేయలేదు, నువ్వే ఇలాగ అంటున్నావు, అలాగే అని చెప్పి మళ్ళీ. సో మొదట అన్నటువంటి మాట, అప్పుడు అన్న మాట ఇప్పుడు వరకు అయితే అనట్లేదు, మార్చేస్తుంది, మధ్యలో అంటుంది. ఎప్పుడైతే ఎవరు లేరు, మీరు ఒక్కరు ఉంటే కనుక మీ ఎదురుకుంటే చెప్తుంది, నలుగురు కూర్చున్నప్పుడు మీ మీద నిలదీస్తుంది. అంతే కదా, మీ మీద నిందేస్తుంది, మీరు కావాలని నా మీద నిందేస్తున్నారని. అంతేనమ్మా? మరి ఎలా? ఇప్పుడు అది నిజమా? ఇప్పుడు ఒకటండి, అసలు డాక్టర్ లేడు, లాయర్ లేడు, ఎవరు లేడు ఇక్కడ. ఏమంటారు? ఏమోనయ్యా మీరు 4 గోళ్లు పెట్టి భయపెట్టి మాట్లాడిపించుంటారేమో ఆవిడ చేత, పబ్లిక్ లోకి వచ్చేటప్పటికి ఆవిడ కాస్త ధైర్యం వస్తుంది కాబట్టి అసలేం చెప్తుంది, బయట పబ్లిక్ లో చెప్పిందే నిజం, మీ ఇద్దరి మధ్యన 4 గోళ్ల మధ్యన చెప్పింది అబద్ధం అని అంటారు. కాదు, మీరు తల అడ్డంగా ఒప్పొచ్చు, కానీ ఏంటంటే ఒక లే పర్సన్ గా, ఈ సంఘటన చూడనటువంటి పర్సన్ గా, కేవలం మీ దగ్గర ఉండేటటువంటి కొన్ని కండిషనల్ అట్మాస్ఫియర్ లో మీకు కావాల్సినటువంటి కండిషన్స్ ప్రిపేర్ చేసుకుని రికార్డ్ చేసుకుని పెట్టారేమో అని అంటారు. మేము అనట్లేదు, అంటారు, పబ్లిక్ అంటారు. ఓకే, సో ఇది లెక్క తేలాలి, అంతే కదండి, లెక్క తేలాలి. ఏది మీరు చెప్పింది నిజమా, లేదంటే నలుగురు మధ్యన కూర్చుని ఆవిడ మాట్లాడేటటువంటి నిజమా అని లెక్క తేలాలి. సో దీనికి ఏం చేయాలి? ఆల్రెడీ ఆవిడ దగ్గర ఇంతకుముందు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు 2009లో. 2 అటెంప్ట్లు, పెద్ద అటెంప్ట్లో పెద్ద కారణాల వల్ల సూసైడ్ అటెంప్ట్ చేస్తే కనుక అది ఒక ఎత్తు. ఈ 2 కారణాలు మీరు చెప్పిన దాన్ని బట్టి పనికిరానటువంటి చిల్లర కారణాలు, పెద్ద కారణాలు కాదు. దానికి ప్రాణాలు తీసుకుని 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి వెంటిలేటర్లు పెట్టి రిససిటేషన్ చేసే అంత అవసరం లేదు. అంటే ఆ స్థాయిలో సూసైడ్ చేసుకుని అనాలోచితంగా తొందరపాటుతనం ఉండేటటువంటి ఒక వ్యక్తిత్వం ఆవిడకు ఉంది అనేటటువంటిది ఇక్కడ పారామీటర్. ఓకే, సో అటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు మీ లెక్కే కరెక్ట్ అనుకుందాం. ఇటువంటి తప్పులు ఆ మానసిక పరిస్థితుల్లో చేస్తారా చేయరా అనేటటువంటిది ఇక్కడ ఉన్న ప్రశ్న. సో ఇటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఇన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఈ కారణం తీసుకురావాలనే ఉద్దేశం ఉందనుకోండి, మీకు డైవర్స్ తీసుకోవటానికి ఈ కారణం చూపెట్టాలి అనేటటువంటిది మీరు అన్నారు అనుకోండి. చెప్తున్నాను, ఒక పక్క నుంచి పరువు తీయకూడదు అని అంటున్నారు, పిల్లలు పరువు పోద్దా కారణం చెప్తే అంటున్నారు, అదే కారణం తీసుకొచ్చి 1,00,000 మంది కూర్చునే ప్లేస్లో మీరు ఇక్కడ కూర్చున్నారు. నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈవిడ నిజంగా తప్పు చేసిందా మీరు ప్రూవ్ చేయాలి అని అనుకుంటే, లోకానికి నమ్మించాలి అని అనుకుంటే, ఇటువంటి మానసిక పరిస్థితి ఉండేటటువంటి వ్యక్తి ఆ తప్పు చేసిందా, అదే మానసిక పరిస్థితిలో తప్పు చేసిందా, దానికి సంబంధం లేకుండా తప్పు చేసిందా అనే దానికి సైకోమెట్రీ అనే ఒక సైకలాజికల్ అసెస్మెంట్ ఉంటుంది. అది మీరు కాకినాడలో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అతను 2 నిమిషాల్లో అప్పుడే చేసి ఉండేవాడు. కానీ అది చేయలేదు, ఎందుకంటే కనుక సూసైడ్ చేసుకునే ప్రయత్నం ఈవిడ చేసింది. అర్జెంటుగా ఈవిడికి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మందులు రాశారు, మైండ్కి మందులు రాశారు. మీరు కొట్టే తెచ్చాయని చెప్పి 5 రోజులు మందులు వాడి ఆపేశారు. అవి కంటిన్యూ అతను డాక్టర్ గారు ఫాలో అప్ అవ్వలే. మీరు ఒక విజిటే కదా మీరు వెళ్ళింది? ఫస్ట్ విజిట్లో లేదండి, సెకండ్ విజిట్లో అయితే వారం రోజులు ఉన్నామండి హాస్పిటల్, వారం 10 రోజులు ఉన్నామండి. అది కదా మానసిక పరమైన ఫాలో అప్ లేదు. నేను ఇప్పుడు ఏంటంటే, ఓకే మీకు ఏ కారణం చెప్పండి, ఏదో కారణం బట్టి మీరు వెళ్ళిపోండి ముందుకనేది ఒక దారి. రెండోది లేదండి, ఆవిడ ఎందుకు ఇలా చేస్తుంది అనేది కనుక్కోవాలనేటటువంటి కుతూహలం కానీ ఆలోచన కానీ మీకు ఉంటే కనుక, నేనైతే మరి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు ఆ కారణం తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారేమో నేను అనుకున్నాను. దీనికి సైకోమెట్రీ అనే టెస్ట్ ఉంటుంది.
అది ఎటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా చేస్తారు మీరు. ఆ అమ్మాయి ఎందుకు చేసింది, ఎటువంటి పరిస్థితుల్లో చేసింది, అసలు మీరు చెప్తుంది నిజమా ఆ అమ్మాయి చెప్తుంది నిజమా అనేటటువంటిది కూడా బయటకు వచ్చేస్తుంది. అది కూడా తేలిపోద్ది. ఎవరైతే మీదలకి కత్తులు కటార్లు పట్టుకుని దాడి చేస్తారనుకున్నారో కూడా వాళ్ళందరికీ ఆ సర్టిఫికేట్ చూపెడితే చాలు. ఈ అమ్మాయి ఎటువంటి మానసిక పరిస్థితుల్లో చేస్తుందా లేదా, లేదంటే మీరు ఆ అమ్మాయి చేత అబద్ధం ఆడిపిస్తున్నారా? ఎందుకంటే మా కళ్ళతో ఎవరు చూడలేదు, మీరు ఆ రికార్డింగ్ తప్ప. అదే పాట ఇంట్లో కానీ బయటకు కానీ నలుగురి మధ్యన కానీ వాళ్ళ కుటుంబంలో కానీ మా కుటుంబంలో కానీ ఆవిడ అదే పాట పాడుతుంది అంటే కనుక అది వేరే విషయం. ఇప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, మా ఇద్దరి మధ్యన ఒప్పుకుంటుందండి, బయటకు వచ్చి ఒప్పుకోదని చెప్పి. మరి మీ ఇద్దరి మధ్యన మీకు భయపడి ఒప్పుకుంటుందేమో అని మేము అనుకుంటాం. ఓకే సార్, అది మీరు చెప్పింది కరెక్ట్ అండి. అయితే యాక్చువల్లీ అయితే నిజంగా ఇదే ప్రాబ్లం అనే ఇక్కడ నిరూపించమన్నా ఆమె ఎదుటే నేను నిరూపించగలనండి. మేడం అదేండి అదే సార్, ఎందుకంటే అలాగా సార్. అదే విషయం నిరూపించాలంటే ఆ మొత్తం మా ముగ్గురు పర్సన్ తీసుకొచ్చి చెప్తే నిజం ఒప్పుకుంటారండి. దాని గురించి కాదండి, మీరు లేకుండా కూడా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారండి. మీరు లేకుండా మీరు అడిగితే ఒప్పుకుంటారండి. మేము అడగక్కర్లేదు, స్టేషన్ లో కానీ ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ఒప్పుకుంటారండి. అంటే అది నాకు అది ఆ విషయం గురించి నేను రాలేదు సార్. మరి నాకు అది వద్దండి, అది పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది అని చెప్పి నాకు అది వద్దండి. ఏ విధంగా సరే నాకు ఆమెతో నాకు కొంచెం విడాకులు కావాలండి. దాని గురించి మీరు సాయం చేస్తారని ఏముందండి, నాకు అదే కావాల్సిందండి. వచ్చిన దానికి కారణం ఏంటంటే మా అన్నయ్య కోసం అయితే రావడం అయితే రమ్మంటే వచ్చాను, కానీ ఇంకొక కారణం కూడా ఉందండి. ఏ పర్సన్ అయితే అదర్ పర్సన్ ఉన్నాడో అతను మానసికంగా చాలా బాధపడుతున్నాడండి. వాడికి ఏదైనా మీరు ఏమైనా కొంచెం కౌన్సిలింగ్ చేస్తారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు కౌన్సిలింగ్ చేయాలా, ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి అనేటటువంటి దాని ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘటన జరిగిందా లేదా అనేటటువంటి నమ్మకం మాకు రావాలి. దానికి అది రావాలి అంటే కనుక ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చిన పర్పస్ ఒకటేనండి, ఇక్కడ ఆవిడ దగ్గర నుంచి నాకు డైవర్స్ ఇప్పించండి అంతే వచ్చారు కదా. అది అయిన తర్వాత ఏంటి అనేటటువంటిది ఆ సంఘటన తర్వాత చూద్దాం. అది ఇన్ హౌస్ ప్రైవేట్ గా చేయొచ్చు, అది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా పీడియాట్రిక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సైకలాజికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నిజంగా మీరు చెప్పేది వాస్తవం అయితే కనుక అది ఫస్ట్ ప్రూవ్ అవ్వాలి. ఆ అబ్బాయి కౌన్సిలింగ్ చేసే ముందు చిన్నపిల్లని తీసుకొచ్చో లేదంటే పెద్ద పిల్లని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టడం కాదు. ఇక్కడికి మీరు వచ్చింది ఓన్లీ డైవర్స్ గురించి. తర్వాత క్రమంగా జరిగేటటువంటి ప్రక్రియ అది మీరు దగ్గర ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లొచ్చు, డాక్టర్ మల్లికార్జున్ గారి దగ్గర తీసుకెళ్లొచ్చు. అక్కడ ఒక చాలా పెద్ద సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ చిల్డ్రన్ సైకాలజిస్టులు కూడా ఉంటారు, అక్కడ తీసుకెళ్లి అది ప్రక్రియను కొనసాగించుకోండి. డైవర్స్ తీసుకోవడానికి ఈ కారణం చూపెట్టకుండా డైవర్స్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు, దానికి మీరు కూడా అంగీకరిస్తున్నారు. కాబట్టి మనందరం ఒకే తట్టు మీద ఉన్నాం, అందరూ అంగీకరిస్తున్నాం. కాబట్టి అది సొల్యూషన్ దొరికింది, మీరు వచ్చినందుకు సొల్యూషన్ దొరికింది ఇక్కడికి వచ్చినందుకు అంటున్నాడండి మా అన్నయ్య. నా మీద పెట్టి కేసులు, నేను మంచిగా కాదని కేసులు పెట్టు కావాలంటే వాళ్ళ దగ్గర. అప్పుడు నాకు ఆ విధంగా మీరు ఏం చేయాలో ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు మేడం కూడా చెప్తారు. మీరు జాగ్రత్తగా వినండి మేడం గారు చెప్పేటటువంటి ప్రతి పాయింట్. అది కనుక ఫాలో అయితే మీకు కావాల్సింది మీకు వస్తుంది. మీరు ఇక్కడ వరకు దేనికైతే వచ్చారో దానికి ఆన్సర్ అనేది దొరుకుతుంది. జాగ్రత్తగా వినండి మేడం. మీరు చాలా అపనమ్మకంతో ఇక్కడికి వచ్చారండి. మీ నమ్మకం ఏంటో అపనమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లే. మా స్టేజ్ మీద డైవర్స్ ఇప్పించడం కుదరదు. ఎందుకంటే ఆపోజిట్ పార్టీ రావాలి, వాళ్ళు విల్లింగ్గా ఉంటే ఒక అగ్రిమెంట్ రాసి బయట లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టులో కేసు వేసుకోండి అని చెప్తాం. అర్థమవుతుందా? సో మీరు ఇక్కడికి వచ్చారు, ఆవిడ రాలేదు, ఓకే ప్రొసీడింగ్స్. అసలు ఆవిడ పిలవకపోవడమా ఎపిసోడ్ చేయడం అనేది పక్కన పెడితే మీరు అడుగుతున్నది మమ్మల్ని నమ్మి వచ్చి, ఒకటి మాకు డైవర్స్ ఇప్పించండి, రెండు అవతల వాళ్ళు మా మీదకి వచ్చి న్యూసెన్సులు చేయకూడదు, గొడవ చేయకూడదు. ఆల్రెడీ మీరిద్దరు విడిపోయి 4 years అవుతుంది. వాళ్ళు ఎవరో ఇప్పటిదాకా మీ ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసింది లేదు, కొట్టింది లేదు, తిట్టింది లేదు. మీరు వాళ్ళని కదుపుకుంటున్నారు ప్రతిసారి. డైవర్స్ ఇవ్వు, లేకపోతే ఈ విషయం 4గురికి చెప్తాం, 10 మందికి చెప్తాం, 50 మందికి చెప్తాము అని. సరే, దానికి వాళ్ళ కామన్గా ఎప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆవిడకున్న సైకలాజికల్ ప్రాబ్లంకి అక్కడ ఆల్రెడీ డాక్యుమెంట్లు కూడా మీరు సబ్మిట్ చేస్తున్నారు. ఆవిడకున్న ప్రాబ్లంకి ఆవిడ కేసులు వేసుకుంటుందా, డైవర్స్ ఇస్తుందా అనేది ఆవిడ పర్సనల్ విషయం. మీరు అడిగింది ఒక తప్పు చేసేసింది కాబట్టి ఆ తప్పును మేము హైలైట్ చేసుకొని మేము డైవర్స్ తీసుకుంటామండి అంటే ఇక్కడ ఒక చాలా సెన్సిటివ్ విషయం ఉంది. మీరేమంటున్నారు? నేను రెడ్ హ్యాండెడ్గా చూశానండి, ఆవిడకి ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఉన్నాయి, పిల్లలు సైకలాజికల్గా సఫర్ అవుతున్నారు అని అంటున్నారు. ఇవన్నీ కూడా అవసరమే లేకుండా చాలా దీనికంటే మేజర్ పాయింట్లు నేను చెప్పా. ఏమని? క్రూయాలిటీ గ్రౌండ్, ఆ అమ్మాయికి సూసైడ్ టెండెన్సీ ఉంది, మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. అర్థమవుతుందా? సూసైడ్ టెండెన్సీ ఎప్పుడూ కూడా చాలా ప్లస్ పాయింట్ డైవర్స్కి. నెక్స్ట్ ఏ రోజు కూడా ఆవిడ సరిగ్గా చూడలే. ఇంకొకటి మీ డైవర్స్కి ప్లస్ పాయింట్ అమ్మా డిజర్షన్.
విడిపోయి మోర్ దాన్ 2 years అయితే ఆ డైవర్స్ కేసులు ఇర్రిపేరబుల్ బ్రేక్ డౌన్ ఉంది అంటే ఇక ఈ కేసు కలవడానికి కుదరదు అనే పాయింట్ల మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా మేజర్ పాయింట్లు ఇప్పుడు నేను 2 చెప్పినవి, సూసైడ్ టెండెన్సీ, మోర్ దాన్ 2 years సెపరేషన్, ఈ 2 పాయింట్లతోటే మీకు డైవర్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఒక చిన్న లాయర్ని పెట్టుకున్నా కూడా మీకు ఈజీగా డైవర్స్ వచ్చే కేసు. మీరు ఏదైతే ఒక పాయింట్ మాట్లాడుతున్నారో ఆ పాయింటే టచ్ చేయాల్సిన టాపిక్ కాదు, అవసరము లేదు. నెక్స్ట్ మీరు మాట్లాడుతున్నారు ఇంకొకటి, మా బిహేవియర్స్ వల్ల మా పిల్లలిద్దరూ కూడా సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారండి. దానికి మా స్టేజ్ నుంచి మీకు హామీ ఇస్తున్నాం, మీకు మీ పిల్లలకి, ఎందుకంటే మీరు పెరిగిన విధానం వింటే మాకు ఈజీగా అర్థం అవుతుంది. ఒక తల్లి మేబీ ఆవిడ గురించి నెగిటివ్గా మాట్లాడడానికి కూడా స్టిల్ ఇప్పటికీ ఈ ఏజ్లో భయపడుతున్నారు వీళ్ళు. అవునండి మా అమ్మ కానీ బాగానే చూసుకుంది, ఏం బాగా, అది బాగా చూసుకోవడం ఎలా అవుతుంది? పిల్లలకి కనీసం ఫ్రెండ్స్ ఇళ్ళకి పంపించలేదు, ఎదురిల్లు ఎలా ఉంటుందో తెలియదు, చుట్టాలు ఇల్లు ఎలా ఉంటాయో తెలియదు. ఒక సైకిక్గా అలాంటి మూవీస్ కూడా చాలా చూసామండి, మేబీ అలా పెరుగుతూ ఉంటారు. అందులో మీరు ఒక ఎగ్జాంపుల్. మీ అదృష్టాలు ఎక్కడ బాగున్నాయంటే ఒక కుటుంబాలు వచ్చినాయి, ఆ కుటుంబాల్లో ఆల్రెడీ ఈ అమ్మాయికి సైకలాజికల్ డిప్రెషన్ వచ్చిందంటే మీరంటే చిన్నప్పటి నుంచి పెరిగి ఉన్నారు కాబట్టి మీ అమ్మ యొక్క ట్రెడిషన్ విధానానికి మీకు అలవాటు అయిపోయి ఓహో ప్రపంచం ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు అలా ఉండరుగా. కోడలు వచ్చి ఆల్రెడీ 20 ఏళ్ల క్రితం పెళ్ళి అయితే 2009కి సైకలాజికల్ డిప్రెషన్ వచ్చింది. ఎందుకంటే మీ అమ్మ దగ్గర పడిన నరకానికి మీరు కొంచెం రియలైజ్ అయ్యి ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చారు, వేరే కుటుంబం పెట్టారు, మీరు మీ పిల్లలు మీ సంసారం మీరు. ఆవిడ ఎక్కడ అదృష్టవంతురాలో తెలుసా? అల్లుడు ఇంట్లోకి రాలా, అల్లుడు ఆల్రెడీ భార్యను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ కొంచెం ఒక సమాజాన్ని చూడడం, మీ సిస్టర్ ఓ సమాజాన్ని చూసిందో, ఎదురిల్లు, పక్కిల్లు, చుట్టాలిల్లు, ఆడపడుచులిల్లు, అత్తమామలిల్లు, ఇవి చూడడం అనేది ఆవిడకి బయటికి రావడం వల్ల ఆవిడ కొంచెం రికగ్నైజ్ అయ్యి ఓహో సమాజంలో ఇలా బతకాలి, ఇలా ఉండాలి అనేది ఆవిడకి అర్థమైంది. స్టిల్ ఇప్పటికీ మీరు మీ అమ్మంటే భయపడుతున్నారంటే మీ పెంపకాలు ఎంత బాగా ఉండుంటాయి అనేది మాకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఆ విషయం కూడా మేము మాట్లాడట్లా, ఎందుకంటే మీరైతే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినంత వరకు పర్ఫెక్ట్గా ఉన్నారమ్మా. వీళ్ళ విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. మీ అన్నయ్య పట్టించుకోవట్లే, మీ అమ్మ పట్టించుకోవట్లే, ఇంకో సిస్టర్ పట్టించుకోవట్లే, ఎవరున్నారు? ఎవరు పట్టించుకోవట్లే, నువ్వు తప్ప. ఆయన గురించి బాధపడాల్సినంత అవసరం మీకు లేదు. అలాగే మీరు ఏవైతే మిగతా విషయాలు మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్స్ ఇస్తాము. ఖచ్చితంగా వాళ్ళకి మేమైనా సపోర్ట్ చేయాల్సి వస్తే చేస్తాం తప్ప ఈ లీగల్ ఇష్యూలో మాత్రం మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని వెళ్ళిపోతే బెటరు. ఇంకెక్కడికన్నా వెళ్ళారు అంటే ఈ ఎపిసోడ్ చూసినాక ఆవిడ మమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు అటాక్లు యాక్చువల్గా ఎవరు కూడా ఈ రోజుల్లో అటాక్లు ఇవ్వడం కుదరదు. మీ కేసులో అసలు ఎవరు మీరు ఇంకా దాన్ని థింక్ చేసుకుంటూ ఉండమాకండి. మా మీదకి వచ్చేస్తారు. ఇమీడియట్గా అలా ఎవడన్నా వస్తే 100కి డైల్ చేయండి, పోలీసులు వచ్చి వాళ్ళని ఇది చేస్తారు. ఎందుకంటే మీరు ఇంకా కోర్టులో కేసు వేయలా, కోర్టులో కేసు వేస్తే మీకు ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ డైవర్స్ వేసామండి, ఏదైనా ఉంటే అక్కడ చూసుకోండి అని. మీరు మాట్లాడేది ఎట్లా ఉందంటే నా మీద 498 వేయకూడదు, మా మీద డొమెస్టిక్ వేయకూడదు అని. వాళ్ళు ఆ కేసులు వేసుకుంటారు, మీరు ఫైటింగ్ చేసి గెలవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆవిడ టీవీ షోకి రాదు, సెటిల్మెంట్ జరగదు, ఓన్లీ లీగాలిటీ తప్ప. మీరు కోర్టుకు వెళితేనే మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మా పర్సనల్ రిక్వెస్ట్ ఇక నుంచి మీ సిస్టర్ని తిప్పకండి. వాళ్ళ హస్బెండ్కి తెలిస్తే ఇట్లాంటి ఒక తింగర కేసులో తిరిగిందని ఆవిడ సంసారం రోడ్డు మీదకి పోతుంది. ఆవిడకి ఏదో అదృష్టం బాగుండో మంచి భర్త దొరికాడు, ఆవిడ కుటుంబం ఆవిడకుంది. ఈ రోజు మీరు తెచ్చుకోగలిగితే మీ దమ్ము ఉంటే మీ అమ్మని తెచ్చుకోండి తోడు. అర్థం అవుతుందా? రవి గారు దయచేసి సూసైడ్ అని చెప్పి ఈ ఆలోచన విరమించుకోండి. ఒక నిమిషం నా మాట వినండి. మీ వరకు మీకు క్లారిటీ ఉంది, మీ కళ్ళు ఎదురుగుంటే ఏదైతే జరిగిందో అది చాలా అన్యాయమైనటువంటిది మీకు క్లారిటీ ఉంది. మమ్మల్ని నమ్మించవలసినటువంటి అవసరం ఉందా లేదా అన్నది వేరే విషయము. పిల్లల్ని చూసుకుంటూ బతుకుదామని మీరు డిసైడ్ అయ్యారు, భార్య అక్కర్లేదు అని అనుకున్నారు, ఫుల్ స్టాప్. అంతే ఈజీగా అయిపోద్ది. ఎందుకు మీరు ఇంకా బాధపడుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు ఊరికే? భార్య గురించి కాదు, మీ పిల్లల గురించి మీరు బతకాలిగా. అవును సార్, పిల్లల భవిష్యత్తు గురించే కదా. ఈ రోజు ఒక గుట్టు బయటకు చెప్తే కనుక పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. ఆ పిల్లలకి తండ్రి లేనటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నా? మేడంతో అంటున్నారంటే ఆవిడ ఫోన్ చేసి, ఏమంటే మా అన్నయ్యకి ఈరోజు న్యాయం చేయకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. ఎవరు చావుకి ఎవరు బాధ్యులు? ఆవిడని భయపెడుతున్నారు, మాకు ఫోన్ చేసి సూసైడ్ అనే మాట అంటున్నారు. ఇప్పుడు ఆవిడకున్న సెంటెన్సీ నాదండి. నా భయం ఏంటండి, మామూలుగా మేడం గారు చెప్పినట్టు నేను లాయర్ దగ్గరికి వెళ్తానండి, కేసు వేస్తాను. వాళ్ళు 10 మంది వచ్చి గొడవ చేస్తారు. గొడవ అంటే వచ్చినా కానీ నేను ఎదుర్కోగలిగాను. అడ్వకేట్ ఉన్నాక ఎవడన్నా మీ ఇంటి మీదకి వస్తే మీ అడ్వకేట్ కి ఫోన్ చేస్తే వాళ్ళు 100కి డైల్ చేయిస్తారు. మీరు లాయరే లేకుండా ఇవన్నీ ఊహించేసుకోవద్దు. 4 ఏళ్ల నుంచి వచ్చారా వాళ్ళు? వాళ్ళు వచ్చి ఎదుర్కొన్నా నేను ఎదుర్కోగలను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మేడం
వాళ్ళు ఈ విషయాన్ని మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఇది చేస్తారని అరే నువ్వు పెట్టకుండా ఉంటే చాలు, బయట వాళ్ళు ఎవడో పెట్టడు కానీ. ప్రచారం చేశారండి ఇలాంటి షోలకి ఏమైనా ఇంతకు వాళ్ళక ముందు ఆమె నేను అసలు రెండో కంటే తెలియకని పిల్లల భవిష్యత్తు కాదు ఈ పాడైపోతుంది. విషయం ఈ సీక్రెట్ మీ ఫోన్ లో మీకు మాకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? ఇంకెవరికైనా తెలుసా? వాళ్ళ అమ్మ నాన్నకాలకు తెలుసండి తెలుసా ముందు ఆమె మరి ఇంకా చెప్పింది, ఎవరికి చెప్పొద్దు చెప్పలేదని అన్నారు మీరు? నేను చెప్పొద్దు అంటేనే ముందు ఆమె ఆవిడ చెప్పేసింది. చెప్పుకుందా? ఆవిడ ఆవిడ చెప్పేసిందండి. రవి గారు మీరు ఇక్కడి వరకు వచ్చారు, మాకు ఏదో ఒక న్యాయం చేయండి అని చెప్పేసి వచ్చారు. మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది మేడం చెప్పారు. అండ్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి డాక్టర్ గారు కూడా చెప్పారు. మీకు ఈజీగా మీరు ఏంటి అప్పటి నుంచి డివోర్స్ ఒకటి కావాలని చెప్పేసి అన్నారు కదా, మరి ఇప్పుడు మేడం చెప్పినట్టు చేస్తే అది అయిపోతుంది కదా, ఎలాగో సపరేట్ గానే ఉన్నారు కదా. అండ్ అలాగే ఇదిగోండి మీ చెల్లెల్ని కూడా అలా తిప్పకండి. ఇందాక మేడం వాళ్ళు చెప్పారు అనవసరంగా వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి తెలిస్తే అనవసరంగా ఆవిడ కాపురం కూడా ఇదైపోతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినప్పుడు ఇంకా ఇబ్బంది ఏముందండి? 4 years నుండి దూరంగానే ఉన్నారు, ఇంకేంటి ఈజీగా వచ్చేస్తుందని కూడా చెప్తున్నారు కదా. చక్క మీ పిల్లల్ని తీసుకొని మీరు వెళ్ళి హ్యాపీగా ఉండండి. దాని గురించి ఎందుకు అంతలా సార్ ఆలోచిస్తున్నారు? మీకు అసలు డైవర్స్ కూడా అవసరం నాకు తెలిసి. నేను చెప్తానండి ఫోన్ లో అలాంటి పనులు ఫస్ట్ చేయకూడదు. ఆఫ్ ఆల్ ఏంటంటే అతని మానసిక పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే మీరు ఎన్ని లాజిక్లు చెప్పినా ఏం చెప్పినా అతని బ్రెయిన్ కోల్కి ఎక్కట్లేదు అతనికి, ఎందుకంటే చాలా డ్యామేజ్ అదేమో సినిమాలు ఇలా కోసుకుని అవి చచ్చిపోతారు రైతులు, అలాగా సోషల్ మీడియాలో పెట్టి మానసిక అప్పుడైనా పరిస్థితి తెలియకుండా బాగాలేదు. ఉంటుందా మేడం? మీరు ఆవిడని కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కదండి. లక్ష్మి గారు మీరు ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆమె ఒక్క నిమిషం నా రవి, మీద కేసి నా మీద నేను మంచిగా తాగుతాను, 10 మంది దగ్గర పోతాను, నా మీద కేసేసి నాకు ఇచ్చేయమని చెప్పాను. మీ స్థానంలో ఎవరికున్నా ఇదే పరిస్థితి. లక్ష్మి గారు మీరు చేయవలసింది ఏంటంటే దయచేసి ఇక్కడికి వచ్చినందుకు నా మీద గౌరవంతో ఆ డాక్టర్ గారి దగ్గరికి ఎవరి దగ్గరికి అయితే 2009లో మీ వదిన గారిని తీసుకెళ్లారో అదే డాక్టర్ గారి దగ్గరికి ఫస్ట్ ఇమీడియట్ గా వెళ్ళి రవి గారిని చూపించారు. అన్నాను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం ముందా అంటే నేను రాను నేను చచ్చిపోతాను అంటున్నాడండి. లేదండి, ఇగో డాక్టర్ గారు చెప్పారు కదా, ముందు ఆయన్ని తీసుకెళ్ళండి. ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు ఒక మంత్రం లాంటి సలహా ఏదన్నా ఉంది అంటే కనుక అతను మానసికంగా ఫస్ట్ బాగు చేసుకుని అతని ప్రాణాలు దక్కించుకోండి. అతను ఈ రోజు ఒక మాట అన్నాడు చేయలేదు అంటే కనుక రేపు అని చేయడు అనే దానికి గ్యారంటీ లేదు మాకు. క్షణక్షణం ఇక్కడ భయపెడుతున్నా ప్రాబ్లం ఏంటో తెలుసా, వీళ్ళిద్దరి వల్ల పిల్లలకు కూడా డిప్రెషన్ వచ్చేసింది. నలుగురు సఫర్ అవుతున్నారు ఇక్కడ, అర్థం అవుతుందా? రవి గారు ఒక్క నిమిషం ఇక్కడ రండి కొంచెం. రవి గారు మీ బాధ మాకు అర్థమవుతుంది, కానీ ఇదిగోండి సార్ చెప్పింది వినండి. ఇదిగోండి అమ్మ మీరు ఆయన్ని తీసుకెళ్ళండి డాక్టర్ Unnecessary గారి uncle. దగ్గరికి రవి గారు ఒకసారి. ఒకటి వినండి, మనోధైర్యం అలా అనకూడదు. రవి గారు ఇక్కడికి మా మీద గౌరవంతో వచ్చారు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక సలహా తీసుకుని బయలుదేరారు. ఈ పోరాటంలో మీరు నెగ్గాలి అని అనుకుంటే మీరు చెప్పేది నిజం అవ్వాలి, పిల్లల భవిష్యత్తు కాపాడాలంటే ఫస్ట్ మీరు మానసిక స్థైర్యంతో ముందు మెలగాలి. ఆ మానసిక స్థైర్యం అనేటటువంటిది ఒక ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి వస్తుంది. అక్కడికి వెళ్ళినంత మాత్రం మీరు పిచ్చోళ్ళు కాదు. ఒక చూడకూడనటువంటి సంఘటన చూశాను అని మీరు అంటున్నారు కాబట్టి మీరు చూసినట్టు మీ స్థానంలో ఎవరున్నా చూసారా లేదా అనేది డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు. మీకు అవి ప్రొసీడింగ్స్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మానసికంగా దెబ్బతిన్నారు, చనిపోవాలి అని అనుకుంటున్నారు. మీరు బ్రతుకుంటేనే ఇక్కడ గెలవగలరు, ఒక నిదానమైనటువంటి ఒక దారి కనిపిస్తుంది. ఫస్ట్ దానికి ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఎందుకు మా గోటు వాళ్ళకి మా అందరికీ ఫోన్ చేసి మేము చచ్చిపోతాం అంటే ఏం లాభం? చూడండి ఆలోచన మానేసి మీరు ఎలాగన్నా సరే మీ అన్నయ్య వాళ్ళను పిలుచుకొని లేదంటే మీ అమ్మగారికో చెప్పని, ఎందుకంటే మీ అమ్మగారు చెప్తే ఆయన వింటారు కదా, ముందైతే హాస్పిటల్ తీసుకెళ్ళండి ఒకసారి. మా అమ్మగారు మాట కూడా లెక్క చేయండి. ఇప్పుడు వెళ్తారు. ఏం రవి గారు వెళ్తారా? నేను మాట్లాడతాను ఆ డాక్టర్ గారితో, నేను ఇప్పుడే మాట్లాడతాను. సార్ మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకోండి, ఆ అడ్వకేట్ నాతో మాట్లాడించండి. ఏ గ్రౌండ్స్ మీద డైవర్స్ అయ్యాలో నేను సపోర్ట్ చేసి ఆయనకి చెప్తా. 2, ఎవరన్నా ఇంటి మీదకు వస్తే కూడా ఆ టైంకి మాకు కాల్ చేయించండి మీ అడ్వకేట్ ద్వారా, ఆ టైంకి ఏం చేయాలో కూడా చెప్తా. 3, ఏ టాపిక్ అయితే మీరు అనుకుంటున్నారో దాని గురించి అసలు వాళ్ళు చెప్పరు, మీరు చెప్పరు, ఇదంతా వర్కౌట్ అయ్యేవారు కాదు. మీ ఇమాజినేషన్, మీ అజంప్షన్స్ ఇవన్నీ. 4, మా పర్సనల్ రిక్వెస్ట్, మీ నలుగురు కూడా ఒకసారి సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు, కరెక్ట్ ఎలిగేషన్స్ మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇది మా స్టేజ్ మీద నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్న పర్సనల్ రిక్వెస్ట్. ఇదిగోండి మేడం సార్ ఇంత చక్కగా హామీ ఇచ్చారు. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదిగోండి సార్ చెప్తా అన్నారు, అడ్వకేట్ దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేడం చెప్తా అన్నారు. ధైర్యంగా వెళ్ళండి, ఇంకా వేరే ఆలోచనలని పక్కన పెట్టండి. ముందు సార్ మేడం చెప్పింది చెయ్యండి. అమ్మ మీరే కొంచెం దగ్గరుండి ఇక్కడ వరకు ఎలా అయితే తీసుకొచ్చారో మీరు అలాగే ఆయన హాస్పిటల్కి అండ్ అలాగే మిగతా ప్రాసెస్ కూడా మీరు చేయించండి. మీ అన్నయ్య వాళ్ళని కూడా పిలిపించండి, ఎందుకంటే ఆయన పద్దాక నోట్ నుంచి ఆ అడ్వకేట్ నేను డీల్ చేస్తాను, ఈయనకి ఏం ప్లస్ పాయింట్లు చెప్పాలి ఏంటని. సరేనా? ఇంకొకసారి సూసైడ్ అనే మాట రానివ్వకండి, జాగ్రత్త అండి. పిల్లల కోసం నేను ఇది జరుగుతున్నానండి. మీ పిల్లలు ఉన్నారు కదా, చూసుకోవాలి కదా, కాబట్టి ధైర్యంగా ఉండండి. ఓకేనమ్మా, జాగ్రత్త. జాగ్రత్త నమస్తే రవి. జాగ్రత్త అండి మీరు. సార్ మేడం చాలా సెన్సిటివ్ టాపిక్ తో వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారు. టాపిక్ అనేది మనం బయట చెప్పకుండా అయితే ఆపేసాము.
బట్ అది ఎంతవరకు నిజం అంటారు మేడం? నాకు అప్పటి నుంచి వాళ్ళ ముందు నాకు మాట్లాడడం అనేది నాకు కుదరట్లేదు. ఎందుకంటే ఆయన కంటిన్యూస్ ఏడుస్తూనే ఉన్నారు, 7 గంటల కంటిన్యూస్ గా వాటర్ ఉంటూనే ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? ఏంటి డివోర్స్ అయితే ఈజీగా తీసేసుకోవచ్చు కదా, ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు వాళ్ళు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. మేడం వాళ్ళు లీగల్ గా ఫైటింగ్ చేసి వీళ్ళ మీదకి ప్రతిసారి దౌర్జన్యానికి వస్తున్నారు కాబట్టి అదొక ఎలిగేషన్. 2, ఒక దిగజారిన ఒక టాపిక్ ని పట్టుకొని హైలైట్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అలా పెడితే రాకుండా ఉంటారు అని. నెక్స్ట్ ఆవిడ ఏదైతే ఆడియో వీడియో అన్నారో అది నేను ఆల్రెడీ కన్సల్టేషన్ అప్పుడు ట్రై చేశానండి. అందులో ఏమీ లేదు. ఇక్కడేదో వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఒక రకంగా సార్ టాపిక్. అంటే మానసికంగా ఫస్ట్ వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అసలు వీళ్ళ మానసిక పరిస్థితి గురించి లక్ష్మి గారు ఒక కారణం చేత వెళ్ళాలి, అతను ఒక కారణం చేత వెళ్ళాలి, పిల్లలు ఒక కారణం చేత. ఇదేంటంటే కనుక ఎప్పుడైతే కనుక మా ఇద్దరి మధ్యనే చెప్తుంది, మేము లేకుండా చెప్పదు అని అంటున్నారు, వేరే వాళ్ళు ఉంటే చెప్పదు అని అంటున్నారు. ఇది ఏంటి అసలు అనేటటువంటిది ఒకటి కనుక్కోవాలి. ఆవిడ ఆల్రెడీ 2 అటెంప్ట్లు ఆఫ్ సూసైడ్లు చేసింది. అప్పుడు 2 అటెంప్ట్లు ఆఫ్ సూసైడ్కి ఇతను చెప్పే కారణాలా, దానికి వేరే కారణాలా? ఎందుకంటే ఆ పుస్తకంలో వేరే విధంగా రాస్తుంది. సో అంటే ఇదేంటంటే ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి కథ ఈరోజు ఈ యాంగిల్లోకి వెళ్ళిందా, కొద్దిగా సెన్సేషనలైజ్ అవటానికి ఆ ఆలోచన శైలి ఇంకొక లెవెల్కి వెళ్ళిందా, ఇంకా అన్నయ్య మాట్లాడితే ఇంకా చెల్లెలు కూడా అదే పాట పాడుతుందా, ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. అందుగురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్మోస్ట్ ఏంటంటే ఒకటి లీగల్, రెండోది సైకలాజికల్. ఖచ్చితంగా వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి అనేటటువంటిది సెట్ చేసుకోవటానికి, ముందుకెళ్ళటానికి సైకలాజికల్ హెల్ప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మనకు నిగ్గు తేలుతుంది మేడం. సైకోమెట్రీ అని ఉంటుంది. బేసికల్ గా ఈ టాపిక్ ఈ స్టేజ్ మీదకి రాకూడదని చెప్పేసి చాలా మట్టుకు ఆపారు. కానీ కాకపోతే ఏంటంటే నేను సూసైడ్ చేసేసుకుంటాను, నాకు ఏదన్నా ఒక సొల్యూషన్ ఇవ్వండి, మీరు చెప్తేనే వింటాం, సార్ చెప్తే వింటాం, మేడం చెప్తే వింటాం అంటే మీరు చెప్పింది వాళ్ళు వింటారన్నట్టుగా వాళ్ళ చెల్లెలు ఇక్కడి వరకు ఆయన తీసుకొని వచ్చిందనమాట. ఆయన వినేటట్టు మీరు చక్కగా ఆయనకు సొల్యూషన్ ఇచ్చినందుకు, వాళ్ళ సిస్టర్ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.